అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు 12 రాశులకు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే శుక్రుడు వృషభ రాశిలో, అలాగే సూర్యుడు గురువు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజుడు సింహ రాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తూ చంద్రుడు తులా, వృశ్చికం, ధనుసు, మకర రాశి వరకు ఈ వారం ప్రయాణం చేస్తున్నారు. దీన్ని బట్టి 12 గ్రహాలకు ఫలితాలు ఎలా ఉందో ఖచ్చితంగా తెలుసుకుందాం. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోవద్దు. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయడం మర్చిపోకండి. మీ అందరి కొరకు నేను ఎంతో శ్రమ కోర్చుకొని ప్రతి వారం కూడా సిద్ధమై నా ఖర్చుతో నేను చక్కటి కెమెరామెన్ని పెట్టుకొని చక్కటి స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకొని దానికి ఎడిటింగ్ చేసుకొని ఎన్నో దాని ఏమంటారంటే SEO అని అంటారు, అవన్నీ చేసుకొని నేను మీ ముందుకు వస్తున్నానండి. ఇవన్నీ కూడా కేవలం నా యూట్యూబ్ డెవలప్ అవ్వాలన్న ఉద్దేశం, మిమ్మల్ని సంతృప్తి పరచాలన్న ఉద్దేశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి. మీ బంధువులకి, స్నేహితులకి నా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా ఈ వారఫలము, దినఫలము కాకుండా జీవితాంతం మన జాతకం ఎలా ఉంటుంది, జాతకంలో మన లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, రాశి ఏంటి, దశ ఏంటి, ఎలా జరుగుతుంది అని మొత్తం లైఫ్ చదవాలంటే 15-20 నిమిషాలు మీకు వాయిస్ రికార్డ్ చేయిస్తాను మీ జాతకాన్ని. మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. అవి లేని వాళ్ళు ముఖాన్ని, చేతి రేఖలను మాకు పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. మీతో నేను మాట్లాడి మీ PDF చేసిన జాతకాన్ని కూడా మీకు నేను మెయిల్ చేస్తాను. గురుదక్షిణ కూడా ఉంటుంది, అది ఎలా పే చేయాలో తెలియజేస్తాను. నమస్కారం. 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు మేషరాశి వాళ్లకు ఎలా ఉందో ఈ రోజు చూద్దాం. మేషరాశి అధిపతి కుజుడు చక్కగా తన మిత్రుడైనటువంటి సూర్యుడి యొక్క ఇంట్లో బ్రహ్మాండంగా కూర్చున్నారు. బ్రహ్మాండటువంటి పవర్ఫుల్ గా ఉండడం. అంటే మీ విల్ పవర్ ఈసారి ఎట్లా ఉంటుందంటే కొడితే 6 కొట్టాలి అంతే. అలాంటి అద్భుతమైనటువంటి పరిస్థితి మేషరాశి వాళ్లకు కనిపిస్తుంది. మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగి, పాజిటివ్ ఎనర్జీని కలిగి, చేసే పనిలో చిత్తశుద్ధి కలిగి, అన్నిట్లో విజయాలు సాధిస్తూ, విందులు వినోదాల్లో పాల్గొంటూ ఈ వారం బాగా ఎంజాయ్ చేస్తారు, అది ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే ధన ఆదాయానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి డబ్బు రావటం, కుటుంబ సంతోషం, ఫ్యామిలీలో ఆనందం వెళ్ళి విరుస్తుంది. అన్ని చక్కటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. పిల్లలు కూడా చదువులో బాగా రాణిస్తారు అని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యత కలిగి, మంచి బాంధవ్యాన్ని కలిగి, పాజిటివ్ ఎనర్జీతో ప్రయాణిస్తారు. ముఖ్యంగా పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరడమే కాదు, శుభవార్తలు అందుకుంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలంగా ఉంది. అన్ని రకాలుగా పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. అన్నిటికంటే కూడా గొప్పగా ఏంటంటే ఈ జాతకం వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, ఆస్తులు, భూములు, వాహనాలు అన్ని కూడా కొనడానికి ఎంతో అనుకూలమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పిల్లల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళ దూర ప్రయాణం మీద కన్ను వేయాలి. అలాగే స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా స్పోర్ట్స్లో డెవలప్ అవడానికి, అపజయాల నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. ఏమాత్రం కూడా సొంత నిర్ణయాలు పనికిరావు, తెలివి తక్కువ నిర్ణయాలు అవుతాయి. బంధువుల యొక్క, స్నేహితుల యొక్క సలహాలు తీసుకోండి. అలాగని చెప్పేసి ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మనకేం పెద్దగా లభించటం లేదు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత ఇబ్బందులు కల్పిస్తున్నాం మేషరాశి వాళ్ళందరికీ. సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్త చేసుకుంటూ ముందుకెళ్తే అదృష్టం కూడా బాగా తక్కువ, అన్నింటికీ బాగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి మేషరాశి వాళ్ళకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కానీ చూసుకుంటే ఈరోజు చాలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం కూడా ఏమారుపాటు పనికిరాదు. తీవ్ర నష్టానికి, ఇబ్బందులకు కారణం అవ్వడానికి ఏలినాటి శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది అన్నమాట. కాబట్టి రోజు ఏ గ్రహాలకి మనం పూజ చేయాలంటే ముఖ్యంగా మేషరాశి వాళ్లకు ఈ వారం అంతా బృహస్పతి అంటే గురువుకి, అలాగే శనికి పరిహారాలు చేసుకోవటం ఎంతో ఉత్తమం. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది నాకు ఫోన్ చేయండి, నేను మీతో చెప్తాను. నమస్కారం. వృషభ రాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి అధిపతి శుక్రుడు తన సొంత ఇంట్లో వృషభ రాశిలో ఉండడం చాలా చాలా గొప్ప విషయం. కానీ
ఏ గ్రహమైనా సరే మిత్రస్థానంలో ఉచ్చ స్థితిలో ఏదో ఒక మంచి ప్లేస్లో ఉంటే అది ఇంకా మంచిది. సొంత ఇంట్లో కన్నా కూడా బయట వెళ్ళడం మంచిదన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అనేక యోగాలు కల్పిస్తున్నాడు, సంతోషాన్ని కలిగిస్తున్నాడు, మానసిక స్థైర్యాన్ని, విందులు వినోదాల్లో పాల్గొని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినట్టుగా శుక్రుడి గ్రహం చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం అంతా చాలా చాలా బాగుంది. అయితే డబ్బు దగ్గర మాత్రం ఆచితూచి అడుగు వేయాలి. ఇప్పుడు వస్తున్న డబ్బు కాస్త లేటుగా వస్తుంది, రేపు రావాల్సిన డబ్బు ఇంకా ఆలస్యంగా వస్తుంది. దీనికి బుధ గ్రహానికి పరిహారం చేసుకోవటం వల్ల సమయానికి డబ్బు ఆదా చేతికి వస్తుంది. కుటుంబ సంతోషం, పిల్లల చదువుల కోసం మనము బుధ గ్రహానికి అని పరిహారం చేసుకోవాలి. అలాగే ఈ రాశి వాళ్ళకి బంధువుల స్నేహితుల చక్కటి రిలేషన్షిప్, మంచి సహకారాలు బాగున్నాయి అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అన్ని రకాలుగా పార్ట్నర్షిప్ అనే వ్యాపారం బాగా కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు, వాహనాలు, విలువైన వస్తువులు, లావాదేవీలన్నీ ఎంతో లాభదాయకంగా ఉంటాయి. తల్లి ఆశీస్సులు బాగుంటుంది అని చెప్పేసి కూడా మనం చెప్పవచ్చు. ఈ రాశి వాళ్ళకి పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాలు కొంత ప్రతికూలంగా ఉంటాయి. ఆలోచించి అడుగు వేయాలి, తొందరపాటు పనికిరాదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉందని ముందే చెప్పాను. అదృష్టం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. గురుబలం చాలా బాగుంది. మంచి గురుబలం వల్ల అనేక శుభకార్యాలు చేస్తారు. అలాగే అదృష్టం కలిసి వస్తుంది. తండ్రి పెద్దల యొక్క ఆశీస్సులు బాగుంటాయి. అనేకంగా చూస్తే మనకి ఉద్యోగంలో మీకు అద్భుతంగా ఉంటుంది. మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వడమే కాదు, వీసాలు, పాస్పోర్ట్ ఏదైనా సరే అవన్నీ టైంకి రావటం మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వృషభ రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా ఎంతో అనుకూలంగా ఉంది. వ్యాపారంలో చాలా అభివృద్ధిలోకి వస్తారని చెప్పేసి చెప్పాలి. ముఖ్యంగా కొత్త వ్యాపారంలో పెట్టుబడడానికి అనుకూలం చాలా బాగుంది. వృషభ రాశి వాళ్ళకి బుధ గ్రహం యొక్క నెగిటివిటీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి అన్ని గ్రహాలు ఈసారి అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడా ఇబ్బంది లేదు. శని 11వ ఇంట్లో ఉండి ఏకాదశ స్థానంలో మహారాజ యోగాన్ని ఇస్తున్నాడు మీకు. కాబట్టి వృషభ రాశి వాళ్ళందరూ బాగా ఎంజాయ్ చేయండి. బుధ గ్రహానికి పరిహారం ఎలా చేయాలో నాకు కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. నమస్కారం. మిథున రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంటే 6వ తారీఖు జూలై 2025 నుంచి 12వ తారీఖు జూలై 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. బుధగ్రహ స్థితి కర్కాటక రాశిలో ఉండడం వల్ల మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంది, అనుకూలంగా ఉంది, సంతోషకరంగా ఉంది. విందులు వినోదాలు ఆనందంగా గడుపుతారని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా ధన ఆదాయం చాలా బాగుంటుంది, కుటుంబ సంతోషం చాలా బాగుంటుంది, పిల్లల చదువులో మంచి గుర్తింపు రాణింపు ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా వారమంతా గడుపుతారని చెప్పాలి. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అనేక రకాలుగా ప్రేమికులకు అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, చాలా కష్టపడాలి, ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు అవన్నీ కొనే అవకాశాలు, లావాదేవీలు లాభదాయకంగా ఉంది. బంధువుల స్నేహితుల పెద్ద సపోర్ట్ అనేది ఉండదు. మన కష్టం మీద మనం ముందుకెళ్ళాలి. ఈ రాశి వాళ్ళందరికీ ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది. మంచి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే రుణ బాధలు కూడా తీరుతాయని చెప్పాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. అలాగే వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. అదృష్టం ఈ వారం బాగుంది. తండ్రి పెద్దల ఆశీస్సులు బాగున్నాయి. ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అన్ని రకాల ఇంటర్వ్యూలో సక్సెస్ అన్ని కూడా కనబడతా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఖర్చుల విషయానికి వస్తే బాగా అధికంగానే కనిపిస్తున్నాయి. మెయిన్ వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఎక్కువ ఉంది. వ్యాపారంలో నష్టాలకు జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఈ రాశి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకు నెగిటివ్ ప్లానెట్స్ ఇప్పుడు ఏదైనా ఉందంటే సూర్యుడు ముఖ్యంగా, అలాగే సూర్యగ్రహాన్ని చిన్నగా పరిహారం చేసుకోవటం మంచిది. వ్యాపారానికి అధిపతి కుజుడు, కాబట్టి కుజగ్రహానికి కూడా పరిహారం చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి మంచి మేలు జరుగుతుంది. అది ఎలా చేయాలి ఏమిటి అనేది నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. కర్కాటక రాశి వాళ్ళకి 6వ తారీఖు జూలై నెల 2025 నుంచి 12వ తారీఖు జూలై నెల 2025 వరకు ఈ వారం అంతా కూడా చక్కటి వాతావరణంలో ఈ వారం గడిచిపోతుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. పాజిటివ్ ఎనర్జీ బాగా ఉంది, ఆత్మస్థైర్యం బాగా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయానికి కొంచెం ఇబ్బంది, సమయానికి డబ్బు రాక కుటుంబంలో కొంత చికాకులు ఏర్పడతాయి. పిల్లల చదువు విషయంలో నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే ఈ రాశి వాళ్ళకి బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించినప్పటికీ మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు, అప్పుల బాధలన్నీ తీరుతాయి. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, పై చదువులకి అనుకూలంగా ఉంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టం మీ జాతకానికి బాగా తక్కువ. అదృష్టం మీద ఏమాత్రం డిపెండ్ అవ్వద్దు. పెద్దలు, తల్లిదండ్రులు, అత్తామామల సపోర్ట్ ఎక్కువగా ఉండదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో గొప్ప పొజిషన్ అన్ని అద్భుతంగా ఉంది. ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. వ్యాపారంలో చాలా గొప్పగా రాణిస్తారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా కూడా ఈ వారం ఈ జాతకం వాళ్ళకి బాగుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా అదృష్టం కొరకు గురుగ్రహానికి పరిహారం చేసుకోవటం, ముఖ్యంగా సూర్యగ్రహానికి కూడా కొంచెం పరిహారం చేసుకోవటం ధన ఆదాయం కొరకు మంచిది. అది ఎలా చేయాలో చెప్పడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. నమస్కారం, మీ గోపాలయ్య.